ఈ పండుగ 3 రోజులు కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా పండుగను జరుపుకోవడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే మన ప్రొద్దుటూరు సిబిఐటి కాలేజ్ లో ఒక రోజు ముందుగానే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని తెలిసి నేను ఇక్కడికి వచ్చేసాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్ళి ఆ సందరేంటో చూసేద్దాం పదండి. మన తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో చక్కగా గౌరవిస్తూ ఇక్కడ సిబిఐటి ప్రాంగణంలో మన సంక్రాంతి సంబరాలను ఎంతో బాగా ఎంకరేజ్ చేసినటువంటి చైర్మన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ సిబిఐటి ప్రాంగణంలో మన సంక్రాంతి యొక్క పండగ వాతావరణం ఎంతో చక్కగా కనబడుతుంది. మీరు ఇంత బాగా ఎంకరేజ్ చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటి? మన సంస్కృతి పరిరక్షణ అనేది ముఖ్యంగా, ఎందుకంటే దాదాపు ర్యాట్ రేస్ అయిపోయింది లైఫ్ అంతా కూడా. గతంలో పోలిస్తే మనం ఎప్పుడు కూడా పండుగలు మన సంప్రదాయాన్ని కొనసాగించే వాళ్ళం చక్కగా. అది ఈ మధ్య కాలంలో కొంచెం మసకబారుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలేజీ లేదా స్కూల్ స్థాయిలోనే విద్యార్థులను ఇన్వాల్వ్ చేయడం ద్వారా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా ఈ ట్రెడిషనల్ డే రూపంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే చెక్క భజన, కోలాటము, తర్వాత పిల్లలు చాలా మంది రంగవల్లులన్నీ చేయడము, అందమైన రంగవల్లులు ఏర్పాటు చేయడము, వాటితో పాటు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడము, గాలిపటాలు ఎగరేస్తున్నారు చూస్తున్నారు మీరు. అలాగే బొంగరాలు, తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ అంతేకాకుండా అందరూ వాళ్ళ వేషధారణ కూడా ట్రెడిషనల్ గా ఉంటుంది, సంప్రదాయ వేషధారణలో. వీటన్నిటి ద్వారా ఈ కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. దాదాపు 8,000 నుంచి 10,000 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. దాని ద్వారా మన సంస్కృతి పరిరక్షించుకోవడం, ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలు అంత ఘనంగా జరుగుతున్నాయి. సార్ మీరు ఈ మన సంస్కృతిని సంప్రదాయాన్ని చాలా చక్కగా పాటిస్తూ ఉన్నారు. సో దీనికి ప్రధానంగా కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మన హైందవ సంస్కృతి, మన హిందూ దేశం ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది. మన హిందూ దేశంలో ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి, ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంక్రాంతి పండుగ ఎంత ఇంపార్టెంట్ మీకు అందరికి తెలిసిందే. ఆ సంక్రాంతి సంబరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడమే ధ్యేయం. సంక్రాంతి యొక్క విశిష్టత మా సుమన్ టీవీ ద్వారా ప్రజలకు చెప్పండి సార్. సంక్రాంతి అనేది ముఖ్యంగా రైతులంతా ఆరుగాలం కష్టపడిన పంటను ఇంటికి తెచ్చుకున్న సందర్భంలో చేసుకునే పండగే సంక్రాంతి. ఈ సంక్రాంతికి అందరూ కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర చేరి చక్కగా అందరూ కలిసి హ్యాపీగా కార్యక్రమాలన్నీ చేసుకోవడం ద్వారా మంచి పిండి వంటలన్నీ చేసుకొని అందరూ కలిసికట్టుగా కుటుంబం యొక్క ఇది ముందుకు తీసుకెళ్తారు. ఇది మన సంప్రదాయంలో, తెలుగు సంప్రదాయంలో సంక్రాంతికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మొదటి స్థానం ఉంటుంది. సిబిఐటి కాలేజ్ సిఇఓ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ముఖ్యంగా సంక్రాంతి సంబరాలకి వచ్చినటువంటి సుమన్ టీవీకి ఐడ్ లైక్ టు వెల్కమ్ యూ గైస్. ఎవ్రీ ఇయర్ for the last more than 13 years we've been celebrating this. ఇది చాలా ఏదో ఒక క్యాంపస్ లో పండగ కంటే కూడా ఏదో ఊరి పండగ అంతా క్యాంపస్ లో అవుతున్న విధంగా ఎవ్రీ ఇయర్ మేము జరుపుకుంటాము. Close to 8,000 to 10,000 people participate here in this event on this day. It's really surprising to see all the coordination and all the efforts that the students and the staff put together to make such a big event happen. I'd like to wish all the viewers of Suman TV as well very happy Sankranti. స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఇక్కడున్న స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడున్న ఒక పేరెంట్ తో మాట్లాడదాం. నమస్తే మేడం, ఇక్కడున్న అరేంజ్మెంట్స్ అవి మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగా చేశారు సిబిఐటి కాలేజ్ వాళ్ళు. ఇక్కడ మా చిల్డ్రన్స్ కూడా స్టడీ అయిపోయింది. బాగా సాంస్కృతిక సంప్రదాయాలు బట్టి అన్ని బాగా అరేంజ్మెంట్ బాగా చేశారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ టీచర్స్ కు అందరికి ధన్యవాదాలు. మీ సిబిఐటి కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేట్ చేస్తారా లేదా ఈ సంవత్సరం ఇలా చేస్తున్నారా? ప్రతి ఇయర్ చేస్తున్నారు. ఏ బ్యాచ్ మీరు? ట్రిపుల్ ఈ. మీరంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారా? Super. Actually, I'm the class teacher for these people, but I didn't feel like as a class teacher. So these celebrations make us to
interact and collaborate with all the people. And thank you for this. ఇక్కడ అమ్మాయిల గ్యాంగ్ ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే ఎంబీఏ వారి తాలూకా అని రాస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎంబీఏ వారి తాలూకా అని ఎందుకు పెట్టున్నారు? వాళ్ళ తాలూకా అంటే ఇది తగ్గేదేలే, ఇంతకు మించి ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం ఒకటి చెప్తాం అనుకుంటున్నాం, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? సూపర్ టాప్ లేచిపోద్ది, ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. హ్యాపీనా? మీ అందరూ హ్యాపీనా? ఫుల్ తగ్గేదేలే. ఉయ్యాలూకుంటూ ఒక అమ్మాయిల బ్యాచ్ అయితే ఇక్కడ ఉంది. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి అమ్మాయిల సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకుంటున్నారు మీరు? సూపర్ గా చేసుకుంటున్నాం. ఎలా జరుగుతున్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా? మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏ బ్యాచ్ మీరు? మిమ్మల్ని చూస్తే ఏమో చిన్న పిల్లల్లాగా ఉన్నారు, మీరేమో ఈసీ థర్డ్ ఇయర్ అంటున్నారు. నమ్మొచ్చా? నిజంగా నమ్మొచ్చా? లేదు, నమ్మబుద్ధి కావట్లేదు నాకు. లేదు, మొత్తానికి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మొబైల్ బ్యాచ్ ఉంది, వారితో మాట్లాడి అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి కనుక్కుందాం. హాయ్. హాయ్ మేడం, నా పేరు అనీష్, ఓకే, ఏ గ్రూప్ ఇది? సిఎస్సి డిపార్ట్మెంట్. ఇక్కడ అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ ఎవ్రీ ఇయర్ జనవరి 10th ఇలా సెలబ్రేషన్స్ చేస్తాము సంక్రాంతి సంబరాలకి. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది స్టూడెంట్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, తర్వాత రంగుల పోటీలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరి కోఆర్డినేషన్ వల్ల ఈ ఎవ్రీ ఇయర్ అనేది ఈ సంక్రాంతి వైబ్స్ మన కాలేజీలో చాలా బాగా జరుగుతాయి. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఈ యాక్టివిటీస్ వల్ల? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత డ్రమ్స్, రంగోలీ పోటీలు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూడటము, ఇంకా ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సంక్రాంతి అంటే కోనసీమలో మాత్రమే చాలా బాగా జరుపుకుంటారు అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ కోనసీమలో మాత్రమే కాదు, మన రాయలసీమలో కూడా చాలా బాగా జరుపుకుంటారు అని నిరూపించారు మన ప్రొద్దుటూరు సిబిఐటి యాజమాన్యం. అలాగే భోగి వంటలతో మొదలుపెట్టి గాలిపటాలు ఎగరేయడం, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, అలాగే గోళీలాటలు, బొంగరాలాటలు, ఇలాంటివన్నీ కూడా ఎంతో ముచ్చటగా అనిపించాయి. అలాగే ఒక్కొక్క స్టూడెంట్ వారి యొక్క ప్రెజెంటేషన్ ని, వారి డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రెజెంటేషన్ ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు కూడా బాగా అలరించాయి. సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాలని మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని కూడా నడిపిస్తూ నాణ్యమైన విద్యని అందిస్తూ ఇలాంటి పండుగలు లాంటివి ఏమైనా వస్తే మన స్టూడెంట్స్ కి మన సాంప్రదాయాలు, సంస్కృతులు తెలియాలి అనే ఆలోచనతో ఇలాంటి సంబరాలు కూడా చూపిస్తూ ఉంటారు మన సిబిఐటి యాజమాన్యం.